నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను చందన ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం పోలీస్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం టీకా వేయించుకున్న డీజీపీ అందరూ టీకాలు వేయించుకోవాలన్న మహేందర్ రెడ్డి రాష్ట్రంలో ప్రభావం చూపని రహదారుల బంద్ సాధారణ జనజీవనం రవాణా వ్యవస్థ యథాతథం గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని కితాబు కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యం విద్య రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి తెలంగాణ ఏపీలకు అన్యాయం చేయలేదని వ్యాఖ్య దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన విదేశీ మారక నిల్వలు క్రమంగా పెరుగుతున్న బంగారం నిల్వలు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు లాక్డౌన్ అన్లాక్ కాలంలో నిరంతరాయంగా సేవలందించిన పోలీసులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది వివిధ కేంద్రాల్లో ముందుగా పోలీసు అధికారులు టీకా తీసుకున్నారు ఆ తర్వాత ఇతర పోలీసు సిబ్బందికి టీకా వేశారు రాష్ట డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్లోని తిలక్ నగర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా తీసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీకా సురక్షితమైందని చెప్పారు కోవిడ్ టీకాపై అనుమానాలు అపోహలు వద్దని సూచించారు వైద్య ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే కోవిడ్ టీకా వేయించుకున్నారని ప్రస్తుతం పోలీస్ సిబ్బంది సైతం వేయించుకుంటున్నారని తెలిపారు కరోనా టీకా సురక్షితమని ఎవరూ భయపడవద్దని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేవని చెప్పారు నగరంలోని మల్కాజ్గిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సిపి ప్రారంభించారు అనంతరం మొదటి టీకాను ఆయన తీసుకున్నారు ఇలా ఉండగా రాష్ట వ్యాప్తంగా ఫ్రంట్లైన్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది ఫ్రంట్లైన్ వారియర్స్ కోవిన్ యాప్లో తమ పేరు రిజిస్టర్ చేసుకున్నారు వారందరికీ టీకాలిస్తున్నారు కరోనా కట్టడిలో ముందుండి సేవలు చేసిన వారికి టీకాలిస్తున్నారు ఈ నెల 12 వరకు ఫ్రంట్లైన్ వారియర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది దాదాపు 6,000 మా సిబ్బంది ఇంకో వేరే మా దగ్గర బటాలియన్స్ ఉన్నాయి అక్టోపస్ ఎన్ఎస్జీ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నాయి ఇంకో 6,000 వాళ్ళు ఉన్నారు మొత్తం 12,000 కి ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడ మన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ అది పుణే సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ అది మంచి వ్యాక్సిన్ అది ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ హైదరాబాద్ లో పర్యటించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ ఇతర నేతలు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు బడ్జెట్లో ప్రతిబింబించాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు కోవిడ్-19 కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం బడ్జెట్లో జరిగిందని తెలిపారు హెల్త్ కేర్కు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం జరిగిందని చెప్పారు కోవిడ్ వ్యాక్సిన్లను ప్రజలందరికీ అందజేసే లక్ష్యంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు అదేవిధంగా రైతుల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు విద్యారంగానికి ఇతోధికంగా నిధులను కేటాయించడం జరిగిందని అభివృద్దిపై దృష్టి సారించామని తెలిపారు జాతీయ రహదారుల అభివృద్దికి నిధులు కేటాయించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా అంకుర పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయన్నారు అయితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వివిధ రాష్ట్రాలు ప్రజల సహకారంతో కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నామన్నారు బడ్జెట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు నిర్లక్ష్యం చేయలేదని తెలిపారు आपदा में अवसर ढूंढने मृत्यु दर दुनिया भर के जिन देशों में सबसे कम रही उनमें से एक भारत है कोविड-19 की वैक्सीन बनाना उसमें भारत ने एक नहीं दो वैक्सीन बनाने का काम किया है और 100 से ज्यादा देशों को पहुंचाने का काम भी किया है कोविड-19 के समय जब हमने कहा आपदा में अवसर तब सबसे ज्यादा रिफॉर्म्स पावर कोल माइनिंग
एग्रीकल्चर, स्पेस एंड डिफेंस प्रोडक्शन, इतने सारे क्षेत्रों में रिफॉर्म्स लेकर आई तो नरेंद्र मोदी जी की सरकार लेकर आई। इंडस्ट्री को पैसा देना था, स्टेट्स को पैसा देना था, गरीब को अन्न और धन दोनों की कमी ना आए, वो भी मोदी सरकार ने किया। हमने 80 करोड़ लोगों को 8 महीने तक गेहूं, चावल, दाल और चना देने का काम दुनिया में किसी देश ने किया तो भारत में नरेंद्र मोदी की सरकार ने किया। సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని రైతు సంఘాలిచ్చిన పిలుపుకు తెలంగాణలో స్పందన లభించలేదు. ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్, వామపక్షాలు హైదరాబాద్, ఖమ్మం సహా జాతీయ రహదారులపై ఆందోళన నిర్వహించాయి. అయితే ఈ ఆందోళన నామమాత్రంగా జరిగినట్లు వార్తలందాయి. హైదరాబాద్లో హయత్ నగర్, బోడుప్పల్ బస్ డిపోలు, అల్వాల్ ఆధార కేంద్రం వద్ద వామపక్షాలు బంద్ నిర్వహించగా, ఖమ్మంలో జరిగిన ఆందోళనలో పీసీసీ అగ్రనేతలు పాల్గొన్నారు. కాగా ఆర్టీసీ యథావిధిగా హైదరాబాద్ నుండి పలు ప్రాంతాలకు బస్సులు నడిపింది. రహదారుల దిగ్బంధం కారణంగా సర్వీసులేమీ రద్దు కాలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ఆందోళనపై మా ప్రతినిధి సుప్రశాంతి అందిస్తున్న వివరాలు చూద్దాం. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుకు తెలంగాణలో ఎటువంటి స్పందన లభించలేదు. ఈ మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు రహదారులు దిగ్బంధం చేయాలని రైతు సంఘం పిలుపు ఇచ్చినప్పటికీ ఇక్కడ మనము చూస్తున్నాము. ఇక్కడ నేను వరంగల్ జాతీయ రహదారి దగ్గర ఉన్నాను. ఇది బోడుప్పల్ బస్ డిపో దగ్గర. మనం ఇక్కడ ట్రాఫిక్ చాలా మామూలుగా కనిపిస్తూ ఉంది. ఎటువంటి అంటే ఈ రహదారుల దిగ్బంధం వల్ల ట్రాఫిక్ ఎక్కడైనా నిలిచిపోవడం అనేది మనకి ఎక్కడ కనిపించడం లేదు. అలాగే ఇక్కడ ఈ రహదారి నుంచి చాలా ప్రాంతాలకు వరంగల్, అట్లాగే కరీంనగర్, హుజూరాబాద్ అట్లా చాలా ప్రాంతాలకు బస్సులు వెళ్తూ ఉంటాయి. ఆ బస్సులు కూడా ఎప్పటిలాగానే వాళ్ళ షెడ్యూల్ ప్రకారమే వెళ్తున్నాయి. మేము బస్సు అథారిటీస్తో మాట్లాడితే ఈ రహదారుల దిగ్బంధనాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వీసులను ఉపసంహరించలేదు. మామూలుగా ఉదయం నుంచి బస్సులు మామూలుగానే తిరుగుతున్నాయి అని చెప్పని అన్నారు. అట్లాగే కొంతమంది లోకల్ పబ్లిక్తో మేము ఇక్కడ మాట్లాడాము. ఈ చక్కాజామ్ ఆందోళన గురించి వారన్నారు, మాకు ఈ ఆందోళన గురించి మాకు ఎటువంటి ఏమాత్రం తెలియదు, మేము మామూలుగానే మా పనులు మేము చేసుకుంటున్నామన్నారు. అయితే ఇటువంటి ఆందోళన వలన సామాన్య ప్రజానికానికి చాలా ఇబ్బంది కలుగుతుంది, దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ చక్కాజామ్ ఆందోళనకి తెలంగాణలో ఎటువంటి స్పందన లేదని చెప్పని మనం పూర్తిగా స్పష్టంగా చెప్పవచ్చు. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికి అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. धुएं की काली बदरी हट सी गई, खुशहाली देखो अब हर तरफ बढ़ सी गई। उज्ज्वला योजना जब से है घर में आई, सेहत की फुलवारी अब जीवन में खिल सी गई। प्रधानमंत्री उज्ज्वला योजना देती आ रही है देश की महिलाओं को सेहत, समय और समृद्धि की खुशहाल सौगात, और मिल रही है हरित एवं स्वच्छ ऊर्जा, ताकि खुशियों की ये लौ सदैव ऊर्जित और उज्ज्वलित रहे। योजना के तहत करोड़ों घरों को मिल रहे हैं कोरोना के मुश्किल हालातों में मुफ्त सिलेंडर। 9 to 5 job, abba 5 to 9 job, urku pargu all the time job. The roaming unde job, the deadline unde job, లేదా are you living in the market అనే job? లైఫ్ లో అన్ని ఆప్షన్స్ జాబ్ చూస్ చేసుకుని మీకు కావాల్సినట్టే సంపాదించుకోండి. ఎల్ఐసి ఏజెంట్ పని చూస్ చేసుకోండి. ఇది జాబ్ కన్నా ఎక్కువ, ఇది కెరియర్ ఇన్సూరెన్స్. మీరే మీ బాస్ అవ్వండి, ఎల్ఐసి ఏజెంట్ అవ్వండి. ఇప్పుడు లైఫ్ సెట్టే. జాతీయ రహదారుల దిగ్బంధంపై స్థానికులు నిరసన తెలిపారు. ఈ తరహా ఆందోళన వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా సామాన్య ప్రజానికానికి ఇబ్బంది ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ ఈడికి అగ్గో అమ్ముతున్నాయి, కూరగాయలు ఏం అమ్ముతలేరు, పబ్లిక్ వస్తున్నారు, ఏం బాగుతాం పబ్లిక్ వస్తలేరు. మళ్ళీ పోవాలంటే బస్సులతో బాగా ప్రాబ్లం అయింది. అలా బస్సులు బంద్ అని మాకు తెలియదు. ఈ రోజు మార్కెట్ బంద్ అన్నారు కానీ మాకు బంద్ అని తెలియదు. మాకు రోడ్డు జామ్ అయితే మాకు ఇబ్బంది అవుతుంది కదా సార్. మాకు
మాకు తెలియక వచ్చినాం మార్కెట్కు. ఈడ మార్కెట్లో కూడా గిరాకులు ఏమి లేవు. ధరల గురించి మాకు తెలియదు. మా కూరగాయల ధర పడిపోయింది అన్నట్టు మాకు ఇబ్బంది ఉంది సార్. మాకు మెయిన్ పాయింట్ ఇబ్బంది, కూరగాయల ధరలు లేవు. ధరల గురించి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ రైతుల గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక తపాలా బిల్లును ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. భారత రాజ్యాంగంలోని నిబంధనలను విశ్లేషించి అమలు చేయడంలో న్యాయ వ్యవస్థ చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని ప్రధాని కితాబునిచ్చారు. ప్రజల హక్కుల పరిరక్షణ లేదా జాతీయ ప్రయోజనాలను కాపాడే అంశాలు ఎదురైనప్పుడు న్యాయమూర్తులు రాజ్యాంగానికి చక్కని భాష్యం చెప్తున్నారని ప్రధాని అన్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న భారతీయ సంస్కృతి విలువలు ఆధారంగానే చట్టాల అమలు ఆధారపడి ఉందని ప్రధాని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు కూడా భారతీయ విలువల ఆధారంగానే రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. न केवल हमारे नागरिकों के ईज ऑफ लिविंग को बढ़ा रहा है, बल्कि इससे देश में ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ा है. इससे विदेशी निवेशकों में ये भरोसा जगा है कि भारत में उनके न्यायिक अधिकार सुरक्षित रहेंगे. फ्यूचर रेडी बनाने के लिए न्यायिक प्रक्रियाओं में आर्टिफिशियल इंटेलिजेंस के इस्तेमाल की संभावनाओं को भी, एआई की संभावनाओं को भी तलाशा जा रहा है. आर्टिफिशियल इंटेलिजेंस से जुडिशरी की एफिशिएंसी भी बढ़ेगी और स्पीड भी बढ़ेगी. इन प्रयासों में देश का आत्मनिर्भर भारत अभियान बड़ी भूमिका निभाने वाला है. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంట పొలాలన్నింటికీ సాగునీరు అందించే అంశంపై రాష్ట ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టాల్సిన ఎత్తిపోతల పథకాలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోని సాగునీటి వ్యవస్థపై సమావేశంలో వివరంగా చర్చించారు. వివిధ ప్రాజెక్టుల క్రింద సాగునీరు అందుతున్న ప్రాంతాలు మినహా మిగిలిన ఆయకట్టుకు నీరు అందించేందుకు అనువుగా 3,000 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లికల్లు సహా 8 లేదా 9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దేవరకొండ, నాగార్జునసాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లు సహా ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికీ నెల్లికల్లులో ఒకే చోట 10వ తేదీన శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎత్తిపోతల పథకాలు, కాల్వల ఆధునీకరణ, సీసీ లైనింగ్ పనులను ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. పనుల నిర్వహణకు 1,217.21 కోట్లను కేటాయించింది. ముక్తియాల, జాన్పహాడ్ బ్రాంచ్ కాల్వలు, సాగర్ ఎడమ కాల్వ, సీసీ లైనింగ్ పనులకు సర్కార్ ఆమోదం తెలిపింది. सतत पहल द्वारा आज जो कचरा और कृषि अपशिष्ट है वो कल गाड़ियों में फ्यूल बनकर दौड़ेगा. किसानों के लिए अतिरिक्त आय के साधन बनेंगे. रोजगारों का सृजन होगा. प्राकृतिक गैस और कच्चे तेल का आयात घटेगा. पर्यावरण होगा स्वच्छ और भारत आत्मनिर्भर बनेगा. सतत पहल, सस्टेनेबल ऑल्टरनेटिव टुवर्ड्स अफोर्डेबल ट्रांसपोर्टेशन. सक्षम पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय की पहल. पीसीआरए एवं भारत सरकार द्वारा जनहित में जारी. కేంద్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు చేపట్టే దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, డిప్లొమా, ఐటీఐ విద్యార్థులకు ఆయా రంగాల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. వరంగల్లోని నీట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తోంది. దీనిపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 వార్షిక బడ్జెట్లో ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్య శిక్షణ, పరిశోధనలకు భారీ మొత్తంలో నిధులు కేటాయించడంపై వరంగల్లోని నీట్ డైరెక్టర్, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నీట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు మాట్లాడుతూ
2014లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ప్రారంభమైందని తెలిపారు. ఆ తర్వాత 2016లో కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియాను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ 2 కార్యక్రమాల ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులలో వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడానికి పరిశోధనలకు ప్రత్యేకంగా నిధులు అందుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో ఈ రంగానికి అనేకంగా 50,000 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. ఇందులో నైపుణ్యాభివృద్ధికి 3,000 కోట్లు కేటాయించడంపై ప్రొఫెసర్ రమణారావు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ విద్యార్థులకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ 21-22 బడ్జెట్లో ముఖ్యంగా ఇంజనీరింగ్ రీసెర్చ్కి 50,000 కోట్లు అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్రెంటిస్షిప్ అంటే ట్రైనింగ్కి, స్కిల్ డెవలప్మెంట్ కానీ విద్యార్థులు చదువుతున్నప్పుడు చదువుకుంటూ ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది వాళ్ళని ప్రోత్సహించడానికి 3,000 crores అనేది చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా వాళ్ళకి స్కిల్స్తో పాటు వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఐడియా, దీంతో చాలామంది విద్యార్థులు లాభపడతారు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 21-22 is very progressive, especially for engineering committee. A grant of almost 50,000 crores is given for research and about 3,000 crores for skill development apprenticeship training is given by the Government of India. This is one opportunity where students can learn while you learn scheme. They'll be actually getting the degrees also at the same time. They'll be gaining new skill sets and also they'll be getting some honorarium to secure their future. So this is a very good initiative by the Government of India. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో తమకు ఎంతో మేలు కలుగుతుందని నిటి విద్యార్థులు తెలిపారు. రీసెంట్ బడ్జెట్లో దే యాక్చువల్లీ ఇంట్రొడ్యూస్డ్ ఫర్ ఇంజనీర్స్, సో ఐటీస్, ఎన్ఐటీస్ వాటికి కూడా బడ్జెట్ ఇచ్చారు 3,000 crores గవర్నమెంట్ స్కీమ్ వల్ల. అండ్ మేమే ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు మా స్టార్టప్. దీనివల్ల మా టైం చాలా తక్కువ టైంలోనే మేము నేర్చుకొని చాలా తక్కువ టైంలోనే అంటే మేము స్టార్ట్ దానివల్ల మేక్ ఇన్ ఇండియా డెవలప్మెంట్స్ కూడా జల్దీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ స్కిల్ डेवलपमेंट एनआईटीज आईआईटीज की इव्वడం ఒక మంచి ఉద్దేశం. निर्मला सीतारमन जो हमारे फाइनेंस मिनिस्टर है, उन्होंने बजट में अप्रेंटिसशिप के बारे में बताया. सो अप्रेंटिसशिप इज बेसिकली अ ट्रेनिंग प्रोग्राम, लेकिन अप्रेंटिसशिप में क्या है कि गवर्नमेंट उनको 50% पे करती है जो स्टूडेंट्स को वो ट्रेन कर रहे हैं उसके लिए. तो कंपनीज को भी बेनिफिट है, स्टूडेंट्स को भी बेनिफिट है, उनको भी काफ़ी कुछ सीखने मिल जाता है. जैसे कि 2016 में स्किल इंडिया प्रोग्राम जो लाए थे हमारे फाइनेंस मिनिस्टर, तो उसी को एक्सटेंड करते हुए अप्रेंटिसशिप का ये जो प्रोग्राम लॉन्च किया है, आई गेस वो स्किल इंडिया को उससे बहुत बेनिफिट होगा और स्किल इंडिया बहुत आगे जाएगा. So basically I got to know about the apprenticeship program introduced by the government, and I think it is really beneficial for all the students as well as the companies. It is helping in both ways, like students are getting the training which is required by the industry, as well as the company is getting the trained students as well as the funds which they need to train the students. So I guess this internship program, it's really helpful and beneficial. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. పోలీస్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం. టీకా వేయించుకున్న డీజీపీ, అందరూ టీకాలు వేయించుకోవాలన్న మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో ప్రభావం చూపని రహదారుల బంద్, సాధారణ జనజీవనం, రవాణా వ్యవస్థ యథాతథం. గుజరాత్ హైకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ, రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని కితాబు. కేంద్ర బడ్జెట్లో ఆరోగ్యం, విద్య, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి. తెలంగాణ, ఏపీలకు అన్యాయం చేయలేదని వ్యాఖ్య. దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిన విదేశీ మారక నిల్వలు, క్రమంగా పెరుగుతున్న బంగారం నిల్వలు.